సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్ళిన వారంతా కూడా సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్నో జ్ఞాపకాలు మూట కట్టుకొని అయితే హైదరాబాద్ మహానగరానికి అయితే వస్తున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, నానక్రమ్ కూడా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. ఇటు ఓఆర్ఆర్ అంతా కూడా నిండిపోయింది వెహికల్స్తో కూడా. సొంత వెహికల్స్ వేసుకొని వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు ఇక్కడ రద్దీ ఎలా కొనసాగుతుందో. కార్లలో కూడా తిరిగి అయితే ప్రయాణమయ్యారు నగరానికి. అంటే ఇటు సెలవులు ముగియడము, అలాగే ఇటు స్కూల్స్ స్టార్ట్ అవ్వడము, ఆఫీస్లో కూడా సెలవులు ముగియడంతో కూడా చాలామంది అయితే తిరుగుబాటు అయితే పట్టడం జరిగింది నగరానికి. అలాగే ఎక్కువ మంది కూడా ఉదయం సాయంత్రం పూట అయితే పయనిస్తున్నారు. దీంతో రద్దీ అయితే కొనసాగుతుంది ఇంకా 2-3 రోజుల నుంచి కూడా. అలాగే శనివారం ఆదివారం ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా సోమవారానికి కల్లా తమ విధులకు చేరాలి కాబట్టి ఆదివారం రోజైతే ఎక్కువ రద్దీ కనిపిస్తుంది ఓఆర్ఆర్ దగ్గర కూడా. అలాగే ఈ క్రమంలో చాలామంది కూడా సొంత వాహనాల్లో వెళ్ళి హైదరాబాద్కి అయితే తిరుగుమోహం పడుతూ ఉంటారు. ముఖ్యంగా వైజాగ్ సుదూర ప్రాంతాలకు వెళ్ళిన వారంతా కూడా రాత్రి బయలుదేరి తెల్లవారుతుందన్నాక కూడా నగరానికి అయితే వస్తుంటారు. ఉదయం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో అయితే నగరం చుట్టూ ఉన్న రాష్ట్ర రహదారులు, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు తదితర వాటిపై కూడా అంతా పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా ఇటు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి ఉదయం సమయాల్లో వెళ్ళేవారు వచ్చేవారు కావచ్చు, పొగమంచు ఎక్కువగా ఉంటే ఉదయం సాయంత్రం వేళల్లో కూడా ప్రయాణాలు మానుకోవడం మంచిదని కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు. ఒకవేళ బయలుదేరిన అయితే కూడా తక్కువ వేగంలో వాహనం నడపాల్సి ఉంటుంది. రాత్రి ప్రయాణంలో ఎక్కువ మంది హైబీమ్ లైట్లు వేస్తూ ఉంటారు. పొగమంచులో ఈ లైట్ల వల్ల కూడా కాంతి పరావర్తనం చెందుతుంది. దీంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడం వల్ల కూడా ప్రమాదాలు కూడా జరుగుతాయి. గతంలో ఇలాంటి ప్రమాదాలు కూడా ఎన్నో జరిగాయి కాబట్టి ఈ సమయంలో లో బీమ్ లైట్లు వినియోగించడం మంచిదని కూడా సూచిస్తున్నారు అధికారులు. ఫాగ్ లైట్లు వాడటమే మేలని కూడా చెబుతున్నారు. 25 మీటర్ల వరకు కూడా ఈ లైట్లలో కూడా స్పష్టంగా చూడవచ్చు. అలాగే వాహనాలు రోడ్డు పక్కన నిలపకూడదు. ప్రయాణం సాధ్యం కానప్పుడు సురక్షితమైన ప్రాంతాన్ని కూడా ఎంపిక చేసుకొని అక్కడ వాహనం నిలిపాల్సి ఉంటుందని కూడా అధికారులతో సూచిస్తున్నారు. పొగమంచులో వాహనం నడిపేటప్పుడు కూడా హెడ్ లైట్స్ డిమ్ చేయాలి. దీంతో ఎదురుగా వెళ్లే వాహనం స్పష్టంగా కనిపిస్తుంది. వాహనాల్లో హీటర్లు దట్టమైన పొగమంచు సమయంలో కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. హీటర్లు వాడడం వల్ల కూడా అద్దాలపై పొగమంచు కరిగి బయట స్పష్టంగా ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపిస్తాయి కాబట్టి హీటర్లు వాడడం మంచిదని కూడా సూచిస్తున్నారు. పొగమంచు సమయంలో విండోను కొద్దిగా దించి బయటి వాహనాల శబ్దాలను వింటూ జాగ్రత్తగా గమనించాల్సి కూడా ఉంటుంది. వాహనానికి ముందు వెనుక రేడియం స్టిక్కర్లు అతికించాల్సి ఉంటుంది. తక్కువ వెలుతురులోనే స్పష్టంగా రంగులు కనిపించే స్టిక్కర్లు అతికించుకుంటే ఎదుటి వాహనానికి మనం వెళ్లే వాహనం కనిపిస్తుందని కూడా అధికారులు అయితే సూచించడం జరుగుతుంది.